ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మాట్లాడానదా? మావయ్య గారు నమస్కారం అండి. అమ్మా ఆనంద, అందరూ బాగున్నారా? బాగున్నాం మావయ్య గారు, మీరెలా ఉన్నారు? ఆ అమ్మవారి దయ వల్ల మేమంతా బానే ఉన్నాం తల్లి. అన్నట్టు నేను ఒక ముఖ్యమైన విషయంగా నీకు ఫోన్ చేశాను. ఏంటి మావయ్య గారు అది? ఊళ్ళో బోనాలు మొదలు కావస్తున్నాయి కదమ్మా. ఎవరు ఎంత బిజీగా ఉన్నా నువ్వే అందర్నీ తీసుకుని ఊరికి రావాలి. ఇక్కడ మనోళ్ళు కూడా మీ అందర్నీ చూసి చాలా రోజులైందంటున్నారు. మనవళ్ళు మనవరాళ్లతో ఇల్లంతా చాలా సందడిగా ఉండాలని నాకు కూడా కోరికగా ఉందమ్మా. సరే మావయ్య గారు, మీరొక మాట చెప్పాక ఇక కుదరదు అన్న మాట ఉంటుందా చెప్పండి? సరే ఉంటాను. సరే మావయ్య గారు. అలాగే. దర్శన్, రేపు మనందరం పెద్దపల్లికి బయలుదేరుతున్నాం. ఆ ఏర్పాట్లు చూడు. కానీ సడన్ గా ప్రోగ్రాం అంటే? మీ తాతయ్య ఒక మాట చెప్పారు అంటే వెళ్లాల్సిందే. అందులో ఏ మార్పు ఉండదు. అందులోనూ మీ పెళ్ళయ్యాక ఒక్కరోజు కూడా అక్కడికి వెళ్ళింది లేదు. కాబట్టి అందరం ఈసారి మన ఊళ్ళో బోనాల పండుగ జరుపుకుంటున్నాం. రండి రండి, ఎన్నాళ్ళైంది మిమ్మల్ని అందరినీ ఇలా చూసి. మావయ్య, ఆయుష్మాన్ భవ, కలకాలం చల్లగా ఉండమ్మా. మావయ్య గారు, మమ్మల్ని ఆశీర్వదించండి. కలకాలం చల్లగా బ్రతకండి. ఆయుష్మాన్ భవ. ఎలా ఉన్నారు నాన్న? నాకేంటయ్యా, ఆ భగవంతుడు ప్రయోజకులైన కొడుకుల్ని, కుటుంబ గౌరవాన్ని కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకునే కోడళ్ళని వరంగా ఇచ్చాడు. ప్రశాంతంగా సంతోషంగా కాకుండా ఇంకెలా ఉంటారు? అవునరా పెద్దోడా, చిన్నోడేడి రాలేదు? తమ్ముడు టెక్స్టైల్ పని మీద తిరుపురం వెళ్ళాడు నాన్న. రేపటికల్లా వచ్చేస్తాడు. ఓ అలాగా. ఏమ్మా మనవరాలా, అప్పుడే నేను పెళ్లి కూతురుగా చూడబోతున్నానంటే రోజులంత విచిత్రంగా గడిచిపోయాయి. బంగారం తల్లి నువ్వు. బంగారం అంటావు కానీ కనీసం నిశ్చితార్థాన్ని కూడా రాలేదు. నీతో అసలు మాట్లాడకూడదు తాతయ్య. క్షమించు తల్లి. ఈ తాతయ్య జీవితం తీర్థయాత్రలు, గుళ్ళు, గోపురాలంటూ దర్శనాలతోనే సరిపోతుంది. అయినా ఆ సమయానికి ఎక్కడో దూరంగా ఉండి రాలేకపోయాను. అవును మావయ్య గారు, అంత ఫంక్షన్ జరుగుతూ ఉంటే మీరు మాతో లేకపోవడం కూడా చాలా వెలితిగా, బాధగా అనిపించింది. అప్పుడు కూడా దర్శన్, రోహిత్ల పెళ్లి సమయానికి అందుబాటులో లేరు మీరు. లహరి పెళ్లి కార్యక్రమాలు పూర్తయ్యే వరకు ఈ యాత్రలకి కాస్త విరామం ఇవ్వండి. తప్పకుండానమ్మా. వీళ్ళేగా నా మనవరాళ్ళు. అవును మావయ్య, ఈ అమ్మాయి శరణ్య, చిన్న కోడలు. నన్ను ఆశీర్వదించండి తాతయ్య గారు. దీర్ఘాయుష్మాన్ భవ తల్లి. ఈ అమ్మాయి పెద్ద కోడలు అనన్య. అమ్మా అనన్య, తాతగారి దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా.
ఉండండి అత్తయ్య గారు, నక్షత్రాలు లెక్క పెడుతున్నాను. 1 2 అనన్య 3 ఆశీర్వాదం తీసుకో. 4. అనన్య వెళ్ళు. అమ్మే తాతయ్య గారు రండి, ఆశీర్వాదం తీసుకోండి. హే పిచ్చి. సారీ తాతయ్య, ఈ మధ్య తనకి దెబ్బ తగిలి బుర్ర పాడై పిచ్చిదైపోయింది, ఏమనుకోకండి. అనుకోవడానికి ఏముంది మనవడా, కాలం అమ్మాయికి ఆ పరిస్థితి తీసుకొచ్చింది. అందుకు ఎవరు మాత్రం ఏం చేస్తారు? అమ్మా లీలావతి, అమ్మాయి గురించి మన ఊరి అమ్మవారిని బలంగా కోరుకో తల్లి. కోడలికి పిచ్చి తగ్గుతుంది, తప్పకుండా నయమవుతుంది. దీంది తగ్గే పిచ్చి కాదు మావయ్య గారు, నేను కుదిర్చే పిచ్చి. నేను ఆల్రెడీ ఆ కుదిరించే పనిలోనే ఉన్నాను. కోటి, అమ్మ లీలా, అందరూ లోపలికి పదండి. ప్రయాణం చేసి బాగా అలసిపోయి ఉంటారు. ముందు స్నానాలు చేసి కాస్త విశ్రాంతి తీసుకుందరు గాని ఆ తర్వాత అందరం తీరిగ్గా మాట్లాడుకుందాం. పైగా రేపు జాతరకి అందరూ సిద్ధంగా ఉండాలి. చాలా పనులున్నాయి. ముందు లోపలికి నడవండి. రండి రండి. పదమ్మే. అమ్మి అనన్య, ఇల్లు పెద్దదే, నడమంత్రం సీర అనుకున్నాను కానీ మీ అత్తవారు ముందు నుంచే స్థితిమంతుల్లా ఉండారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్కారం పెద్దయ్య. నమస్కారం. ఏంటి పశుపతి, ఊళ్ళో జాతర ఏర్పాట్లన్నీ పూర్తయినట్టేనా? అన్ని ఏర్పాట్లు అయిపోయాయి పెద్దయ్య. జనాలు ఎక్కడా ఇబ్బంది పడకూడదు. ఆలయ కమిటీకి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు. అర్థమైందా? అయ్యయ్యో, మీ ఆధ్వర్యంలో ఉన్న ఆలయ కమిటీకి చెడ్డ పేరు రావడమా? ఎంత మాట పెద్దయ్య.